హలో అండి. లియోకైతే తాయెత్తు అయితే కడుతున్నానండి. చెప్తాను మొత్తం డీటెయిల్డ్‌గా. ఇదైతే ఇక్కడ మాకు తణుకులోనే పాతూరులో ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఏమైనా జ్వరం వచ్చినా, దిష్టి తగిలినా, దేనికైనా సరే అమ్మవారి తాడైతే ఇస్తారు పూజలో పెట్టి. అవి తెప్పించానండి. 2 తెప్పించాను. ఎందుకంటే ఇంట్లో ఏవో ఒక మైలు తగులుతూ ఉంటుంది కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ వెంటనే కట్టడానికి ఉంటుంది అన్నట్టుగా తెప్పించాను. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి. బర్త్‌డే రోజున కట్ చేశాను సూరంపూడి నుంచి తెచ్చిన తాడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టలేదు అని చెప్పి. మధ్యలో మాకు ఇంకా ఇంటి పనుల వల్ల సూరంపూడి వరకు వెళ్ళడానికి అవ్వలేదండి. వెళ్ళాలి కానీ ఖచ్చితంగా వెళ్తాను. వెళ్ళినప్పుడు వీడియో తీసి పెడతాను. ఎందుకంటే చాలామంది అడ్రస్ అడిగారు. వాళ్ళ కోసమైనా నేను వీడియో అయితే చేస్తాను. సూరంపూడిలో ఏంటంటే ఆంజనేయ స్వామి తాయెత్తు. ఇప్పుడు నేను కట్టింది అమ్మవారి తాయెత్తు అండి. శ్రావణ మాసం కదా, పూజలు కూడా బాగా చేస్తున్నారు. అందుకని ఇంకా అమ్మవారి తాయెత్తు అయితే తెప్పించి కట్టాను. అమ్మవారికి పూజ చేసిన కుంకుమ కూడా ఇస్తారు. ఇంకా కుంకుమను కూడా బొట్టుగా అయితే పెట్టాను. ఏమైందంటే నిన్నటి వీడియోలో చెప్పాను కదా, వీడిని కాసేపు ఏడిపించి హౌస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము, కొత్త ఇంటి దగ్గరికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. లియోకి అసలు చాలా ప్రమాదం తప్పింది. ఏంటి అనేది నేను చెప్పలేను. దానివల్ల నాకు భయం వేసిందనమాట. హనుమాన్ రక్ష లేకపోవడం వల్లనే ఇలా అయ్యిందేమో, ముందు ఇమీడియట్గా తాడైతే కట్టించాలి అని అయితే అనుకున్నాను. అందుకే వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి తెప్పించానండి. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక కోడిగుడ్డు కూడా దిష్టి తీసి పడేయమన్నారట. వాళ్ళ డాడీనే దిష్టి తీశారు. ఎందుకంటే కోడిగుడ్డు అంటే మనం మళ్ళీ తీసుకెళ్ళి ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి కదా. ఉప్పు అనుకోండి, నేనే తీసేసి సింక్లో వేసేస్తాను. మరి గుడ్డు అంటే మరి తీసుకెళ్ళాలి కదా, అందుకని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ తీశారు. నైట్ నేను ఒక్కదాన్ని వెళ్ళడానికి అవ్వదని చెప్పి. చూడండి, దిష్టి తీసిన తర్వాత వాళ్ళ డాడీ ఒళ్ళో చక్కగా ఎక్కి కూర్చున్నాడు. మరి నేను రోజు దిష్టి తీస్తాను, నన్ను అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు. ఒక్కరోజు దిష్టి తీస్తే చూడండి వెళ్ళి అలా థ్యాంక్స్ చెప్తున్నాడు. ఏం జరిగింది అని ఎందుకు చెప్పను అంటున్నాను అంటే, నాకు ఇంకా గుండె దడ తగ్గలేదండి. ఇప్పుడు మళ్ళీ ఆ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకొని మిమ్మల్ని కంగారు పెట్టి నేను మళ్ళీ ఎమోషనల్ అయిపోతాను. అందుకే చెప్పట్లేదు. నేనుండగా లియోకి ఏం జరగనివ్వనండి. నేను లక్కీగా అక్కడే ఉన్నాను. అందుకే దగ్గరున్నాను కాబట్టి చూసుకోగలిగాను.